హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు నరేష్. మన ఛానల్కి స్వాగతం. మరి ప్లీజ్ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. మరి ఢిల్లీ ఎన్నికలపైన చిన్న అనాలిసిస్ చెప్తాను. మరి రేపు జరగబోతున్నాయి ఢిల్లీ ఎన్నికలు. 8వ తారీఖున రిజల్ట్ అయితే రాబోతుంది. మరి ఆప్ సర్కార్దా, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళదా, బీజేపీది 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ మొన్న చెప్పిన బడ్జెట్లో పెట్టారు కదా మిడిల్ క్లాస్కి, అది ఆకర్షించబోతుందా? మరి కాంగ్రెస్ అడ్డగోలు పథకాల, సంక్షేమ పథకాల, ఈ మూడుకి మూడు చాలా పోటాపోటీగా ఉన్నాయి. అగ్ని పరీక్ష 3 పార్టీలకి. మరి బీజేపీకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ 2 సార్లు 3 సార్లు నుంచి రాలే, కేజ్రీవాలే ఉంటున్నాడు, ఆప్ సర్కారే ఉంది. మరి కాంగ్రెస్కి అయితే ఛాన్స్ లేదే అంటున్నారు. కాంగ్రెస్కి అవకాశమే లేదని సర్వేలు చెప్తున్నాయి. ఏమైనా పోటీ ఉంటే ఇద్దరు పార్టీలకే. మరి ఇద్దరు పార్టీలకు కూడా కేజ్రీవాల్ వీళ్ళ పథకాలు హామీలు మాత్రం ఎక్కువ చాలా అడ్డగోలు ఉంటున్నాయి. కేజ్రీవాల్ అయితే మహిళలకి అయితే 1000 రూపాయలు నెలకి ఇస్తుండే, ఇప్పుడు 2100 మహిళలకి. మరి బీజేపీ అయితే 2500 ఇస్తా అంటుంది ఏకంగా. మరి కాంగ్రెస్ హామీలు అయితే ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఇలాంటివన్నీ తెలంగాణలో ఉన్నట్టు ఉచిత, ఇలాంటివన్నీ చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అయితే. మరి కాంగ్రెస్ ఛాన్స్ లేనట్టే బీజేపీ అండ్ ఆప్ సర్కార్ కూడా హామీలు చాలానే ఇచ్చింది. మరి సంక్షేమ పథకాలు ఇలా ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు ఏం చేయబోతున్నారు, దీనిపైన ఇంకో విశ్లేషణ చేద్దాం పథకాలపైన. కానీ మరి రేపు అయితే ఢిల్లీ ఎన్నికలు మాత్రం బీజేపీకి కీలకం. ఇద్దరు పార్టీలు, 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది. మరి కాంగ్రెస్ ఓట్లు ఎవరిది చిలబోతుందో చూడాలి. మన 8వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. మరి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళదే అని నా అభిప్రాయం. జైలుకి వెళ్ళి వస్తే మనకు సెంటిమెంట్ ఉంది. జైలుకి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినారు. జైలుకి ఎవరైతే వెళ్ళొచ్చారో వాళ్ళే సీఎం కాబోతున్నారు అని నా అభిప్రాయం. మరి బీజేపీకి ఛాన్స్ కొంతవరకు మొన్న బడ్జెట్లో దాన్ని ఆకర్షించింది. ఢిల్లీలో మిడిల్ క్లాస్ పబ్లిక్ ఎక్కువ, ఆ పన్నులది వాళ్ళకి చాలా అనుకూలంగా బడ్జెట్లో 12 లక్షల వరకు నో ట్యాక్స్ నిర్ణయించింది కాబట్టి ఢిల్లీకి బీజేపీ అండ్ కానీ నా అభిప్రాయం అయితే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకే ఛాన్స్ ఉంది. మరి ఢిల్లీ అయితే మరోసారి కేజ్రీవాలే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లా జైల్లో పెట్టించారు కదా బీజేపీ. మరి దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో మనం 8వ తారీఖున తెలుసుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, చేసుకోని వాళ్ళు. ఇలాంటి అప్డేట్స్, రివ్యూస్ అన్నీ జెన్యూన్గా ఉంటాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ.